హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. మతిలేని మృగరాజు. ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం ప్రతిరోజు జంతువులని తినేది. ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి 2 లేదా 3 కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహ నుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు. రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కూర్చొని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలు పైన ఎంతగానో కోపం వచ్చింది. కుందేలు భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఓ రాజా, ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కూడా కాదు. మా సభ వాస్తవానికి 7 కుందేళ్లని పంపింది, కానీ మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు. అంతేకాక నా స్నేహితులందరినీ తినేశానని మీకు చెప్పమని ఆజ్ఞాపించాడు అని అంది. సింహం వెంటనే అది పడుకున్న చోట నుండి లేచింది. అదెక్కడుంటుందో నాకు ముందు చెప్పు, నేను దానిని బతికుండగానే తినేస్తాను అంది కోపంగా. అది ఆముదం చెట్టు వెనక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకొని అందులో ఉంటుంది రాజా అని కుందేలు బదులు పలికింది. కుందేలును వెంటనే వెంటబెట్టుకొని సింహం బావి దగ్గరకు వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావి లోపలికి తొంగి చూసింది. బావిలో దానికి మరో సింహం కనిపించడం వల్ల, కానీ వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపించి ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాండ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది. ఇంకో సింహం ఆ అడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదికి దూకింది. దానితో అది బావిలో పడి నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు. సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.